యుద్ధాలతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ప్రతీకారంతో హమాస్ చేసిన దాడికి ఇజ్రాయిల్ వారి నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. హమాస్తో యుద్ధం ప్రారంభమై ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అది భీకరంగానే కొనసాగుతోంది. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా హమాస్ తలదాచుకున్న గాజా పట్టణం మరుభూమిగా మారిపోయింది. అటు హమాస్ అగ్రనాయకులు సైతం అంతమయ్యారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్పై భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 1200 మంది మృత్యువాత పడగా 250 మంది బందీలుగా తీసుకెళ్లారు. ఈ దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. వీటిలో 42,000 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందగా 2 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని యెహూద్ ఓల్మెర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలనే పిలుపునకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతివ్వాలని కోరారు. మోదీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయ సంబంధాలు గుణాత్మకంగా మెరుగుపడుతూ వచ్చాయి. అగ్రదేశాలతో స్నేహం చేస్తూ శక్తివంతమైన దేశంగా భారత్ ఆవిర్భవిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని శాంతియుత చర్చలతో ఆపాలని ఇరు దేశ అధ్యక్షులతో మోదీ జరిపిన చర్చలు ప్రపంచ దేశాలను ఆకర్షించాయి. దీంతో మోదీ సమర్థతను పలు దేశాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిలువరించేందుకు మోదీ మద్దతివ్వాలని ఇజ్రాయిల్ మాజీ ప్రధాని కోరారు. అంతర్జాతీయ నాయకుల్లో భారత ప్రధాని ముఖ్యమైన నాయకుడన్న ఆయన ఇజ్రాయిల్ హమాస్ల సమస్యను పరిష్కరించేందుకు భారత్ నుంచి మద్దతు అవసరమన్నారు. భారత్ అపారమైన, ముఖ్యమైన, అత్యంత గౌరవనీయమైన దేశమని, యుద్ధ ముగింపునకు ఆ దేశ నాయకత్వం తమకు పాలస్తీనియన్లకు అత్యంత అవసరమని ఇజ్రాయిల్ మాజీ ప్రధాని యెహూద్ ఓల్మెర్ట్ పేర్కొన్నారు. ఏడాది పాటు తీవ్రంగా యుద్ధం జరుగుతోందని, ఇరువైపులా తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని, అందుకే ఇప్పటికైనా యుద్ధం ముగించాల్సిన సమయం వచ్చిందన్నారు. గాజాలో యుద్ధాన్ని ఆపే దిశగా ఇజ్రాయెల్ భావించాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. తాము ఇప్పటికే హమాస్ సైనిక శక్తిని విచ్ఛిన్నం చేశామని, గాజాలోని అనేక సొరంగాలను ధ్వంసం చేశామని ఆయన గుర్తు చేశారు. ఇజ్రాయేలీలు ఇప్పటికే హమాస్ చేతిలో బందీలుగా ఉన్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి యుద్ధాన్ని ఆపవలసి వస్తే అది ఖచ్చితంగా చేయాలని ఆయన కోరారు.